మట్టి అమ్మాను నేను. ఎవడైనా ఒక్కరిలో అనిపించకుండా అన్ని కాన్స్టిట్యూన్సీలు ఉన్నాడు. నేను ఒకటే సిద్ధాంతం, ఎవరైనా ఆ గ్రామానికి సంబంధించి మట్టి తవ్వుకుంటే తవ్వుకోండి, దాని మీద రూపాయి గ్రామానికి ఖర్చు పెట్టుకుంటున్న ఏకైక ఎమ్మెల్యే నేను ఈ రోజు. ప్రతి ఎమ్మెల్యే కూడా డబ్బులు చేయదు. వేసవికాలం ప్రభుత్వం చెరువులు తవ్వమంటా ఉంది, ఆ ఊళ్ళో గ్రామస్తులు తవ్వుకుంటారు, దానికి ఎమ్మెల్యేకి ఏంట్రా సంబంధం? ఏంట్రా మీరు స్టోరీలు వేస్తారు నా మీద? ఒక అమ్మకేమో పుట్టారు, ఎవడన్నా మీరు రుజువు చేసి మాట్లాడండి, మీరు నా కోసం రుజువు చేసి మాట్లాడండి. ఎవరైనా ఒక్కడో నేను ఒక లారీ మట్టి తోలేనంటే ఉరి తీసుకుంటారు. ఇక్కడ నా కొడుకు ఎవరైనా డబ్బు తీసుకున్నారంటే రాజీవ్ వదిలేస్తా. నేను అలాంటి కొత్త సంవత్సరాల నుంచి రాలేదు నా జీవితంలో. నేను ఇప్పుడు 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేశా. నేను వచ్చినప్పుడు ఏ అభివృద్ధి చేశాను అదే అభివృద్ధి ఈ రోజు వరకు మనం ముట్టుకోలేం. నేను వచ్చాక పనిచేస్తాను. నేను ఇవాళ సెకండ్ సెమిస్టర్ నేను ఓపెన్ చేస్తే అది ఆగారు 5 సంవత్సరాలు. అది మళ్ళీ నేను వచ్చేంత నారాయణ గారు క్యాన్సిల్ చేస్తే నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారితో చెప్పి మళ్ళీ 70 ఏళ్ళ చెరువు వచ్చి నెలలో వచ్చి సంవత్సరంలో. ఏవీ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నారు కొండేటి. మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడ్డి రఘురామనాయుడు డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన జనసేన ఎమ్మెల్యేలు సంస్కారం మరిచి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదైతే ఆదరణ వస్తుందో, ఇవాళ ఏదైతే మేము ఈ 2 ఏళ్ల కూటమి వెన్నుపోటు పాలన 2 ఏళ్ళు నిండిన సందర్భంగా ఏదైతే 4వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ 12వ తారీఖు కానీ ఏదైతే ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టామో ఆ కార్యక్రమాలు ఎంతో గొప్పగా విజయవంతమైనవి. ఇవన్నీ చూసి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇవాళ జగన్ గారికి ఆదాయం పెరుగుతుందనే దురుద్దేశంతో ఇవాళ కారుమూరి సునీల్ గారు అనేది ఎవరైతే ఉన్నారో ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి గారిని అసాంఘికంగా ఏదైతే ఇవాళ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ ఏదైతే అరెస్ట్ చేశారో, ఆయన చాలా మృదు స్వభావి, తన పని తను చేసుకుంటూ ఇవాళ యువకుడు, ప్రజల్లో ఏదో ఒకటి చేయాలి, ప్రజలకు మనం ఏదో ఒకటి సహాయం చేయాలి, ప్రజలకు చేరువుగా ఉండాలి. దాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల్లోకి ముందుకెళ్ళి ప్రజలకి సహాయ సహకారాలు అందించాలన్నంత మంచి ఉద్దేశంతో రాజకీయాలు రావడం జరిగింది. ఈ యొక్క ఆదరణ చూసి ఆయన నిర్మానుషంగా ఆయన్ని అరెస్ట్ చేయడం ఇవాళ చాలా కూడా తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాడేపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే 2వ సంఘటన చూస్తే ఇవాళ ఏదైతే కాపులందరూ కలిసి ఇవాళ కాడతిమూర్తులు గారి ఆధ్వర్యంలో ఏదైతే వెంకటాయపాలెం తూర్పుగోదావరిలో దాక్షిణం దగ్గర ఏదైతే కాపులందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అంటే ఈ 2 సంవత్సరాల పాలనలో కాపు కులానికి ఏం చేశారు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి, కులానికి కాపు కార్పొరేషన్కి సంవత్సరానికి 3,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకి ఎంత ఇవ్వాలి అనేది, అలాగే కాపు యువకులకి ఎంతమందికి నిరుద్యోగ ముక్తి వచ్చింది, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, వీటి మీద అన్నట్టు కూడా చర్చించడం జరిగింది. ఇవాళ కాపుల్లో కొంత డబ్బు మనం స్వీకరించి ఆ డబ్బు ద్వారా కాపులు ఎక్కడ ఆపదలో ఉన్నా, ఎవరు ఆపదలో ఉన్నా వాళ్ళందరి దగ్గరికి మనం వెళ్ళి ఏదో ఒక కార్యక్రమం చేసి ఇవాళ కాపులకు మనందరం భరోసాగా ఉన్నామనేది తెలియజేయడం కోసం అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కి ఎవరైతే మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు ఉన్నారు, మామూలుగానే ఆయన కొంచెం దూకుడు స్వభావి. ఆ దూకుడు చూసాం మనం ఒకసారి మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ మీద ఎలాంటి బూతులు పదజాలం చేసి వ్యవహారం చేశారో మనం అంతా ఒకటి చూసాం. ఆయన కొంచెం దూకుడుగా మాట్లాడే తత్వం, ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవట్లా. వాళ్ళకి ప్రెచువేషన్ స్టార్ట్ అయింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రజాదరణ చూసి వాళ్ళు ఒక ఆందోళన స్టార్ట్ అయినట్టుగా నాకు అనిపించింది. ఆయన మాట్లాడుతా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇందిరాగాంధీ తర్వాత, నరేంద్ర మోడీ గారి తర్వాత అంత ప్రజాదరణ నాయకుడు. ఇవాళ మీరు కూటమి 3 కలిసి పోటీ చేసిన 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నాయకుడు.
మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు. మీరు మాట్లాడిన పదజాలం ఏంటండి? బాంచార్ రా నా కొడక ఇక్కడ పోటీ చేయ, అసలు ఆయన బుద్ధి ఉందా? అంటే మా నాన్న ఆనందమా కేడిదన్నావా? ఏం మాట్లాడుతున్నావు? అదే మాట నీ నాయకుడిని అంటే, ఇప్పుడు నువ్వేదైతే పదజాలం వాడావో అదే పదజాలాన్ని మీ నాయకుడిని అంటే మాకు సంస్కారం అడ్డొస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక కాపు కులస్తుడిగా మేము అలాంటి మాట మాట్లాడలేం. నువ్వు మాట్లాడినట్టు మేము మాట్లాడలేం. కానీ మీరు మాట్లాడిన మాటలేంటి, మీ వ్యవహారం ఏంటి? మా తోట తిరుమూర్తులు గారు ఎమ్మెల్సీగా నీకు ఒక సవాలు తీసిలేదు, స్వీకరించి నీకు దమ్ముంటే నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అన్నాడు. వచ్చి నీ రూరల్ మండలంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అన్నాడు. నువ్వు కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయి, నువ్వు గెలు. అప్పుడు నువ్వు మాట్లాడిన దానికి అర్థం ఉంటుంది. నువ్వు అప్పుడు మగవాడు అని మేము నమ్ముతావు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అసలు మీ జనసేన ఎమ్మెల్యేలందరూ కూడా అంతే. ఇప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం మొదలైతే ఏం మాట్లాడుతున్నారు, ఏం చెందుతున్నారు అనేది ఏం అర్థం అవట్లా. ఇవాళ కొత్తగా ఒకడు మా జిల్లాలో ఆ విలేకరులను పట్టుకుని అమ్మకి ఐకి పుట్టాడా అంటే, అలా ఏంటి ఆ పదజాలం ఏంటి? అమ్మకి ఐకి పుడతాం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? డబ్బు అనే మదం కళ్ళు బయలు గమ్మి మదం ఎక్కువ కొట్టుకుంటున్నారు మీరు అందరూ. ఏం మాట్లాడుతున్నారు అంటే, మీకు ఈ పదవులు ఇవన్నీ మీకు శాశ్వతమా? మీకు శాశ్వతమా అని అడుగుతున్నా. మీరు ఏంటో వంశపారంపర్యంగా పదవులు మీరే ఉంటారా? ఉండరు కదా. మరి గవర్నమెంట్లు మారుతాయి, పార్టీలు మారుతాయి, వాళ్ళ ప్రభుత్వాలు మారుతాయి. ప్రజలకు మనం దగ్గరగా ఉండాలి. మనం నిజాయితీ పరులమా లేకపోతే మనం ఎంత గొప్పవాళ్ళం అనేది మనం చెప్పుకోకూడదు. డబ్బా అది ప్రజలు చెప్పాలా, ప్రజలు చెప్పాలా, అవి కూడా చెప్పాలా. ఇవాళ ఏదైతే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుందనేది తప్పది. ఇవాళ ఏదైతే ఇవాళ విలేకరుల విధంగా ఇవాళ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు ఏదైతే విలేకరులు అలా మాట్లాడారో అది చాలా తప్పు. మీరు క్షమాపణ కోరాలి. మీరు ఏదైతే విలేకరులు మాట్లాడారో ఆ మాటను కూడా మీరు వెనక్కి తీసుకోవాలి. అలాగే ప్రాంతం నానాజీ గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్నారంటే, మీరు మళ్ళీ ఆ మైండ్లో ఉండదు కుక్కలు అన్నారు. నువ్వు అదే కుక్కో, నువ్వు కాపుకులస్తుడివే. నువ్వు మేము కుక్కలం అని నువ్వు మాట్లాడి సంబోధించావంటే నువ్వు కుక్క, నీ పార్టీ అధ్యక్షుడు అదే అవుతాడు. మేము మాట్లాడలేము. అది మేము ఆ కాపు కులంలో పుట్టేవాళ్ళం కాబట్టి మేము ఆ గౌరవంతో బతుకుతున్నాం. మీరు మాట్లాడే మాట ఏంటి? కుక్కలా అంటే అక్కడ ఉన్నట్టు నాయకులందరూ కుక్కలైతే నువ్వేమవుతావు? నువ్వు వేరేది ఏదైనా అవుతావా? అదే అవుతావా? మాట్లాడే మాటలు చాలా నిధుపద్ధతితో మాట్లాడాలి. అంతమంది మనల్ని ఎన్నుకున్నారంటే మన ఏం చూసి ఎన్నుకున్నారు? ఏం చూసి ఎన్నుకున్నారు? ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపులందరూ జనసేనకు ఓటేశారంటే ఎవరు చూసేశారు? కులాన్ని చూసేశారు. నీకు తాడేపల్లి మన మన కాకినాడ రూరల్ మండలంలో నీకు సీట్ ఎలా ఇచ్చారు? కులాన్ని బట్టి ఇచ్చారు. నీకు నువ్వు కాపు కులాన్ని కాబట్టి సీట్ ఇచ్చారు. నువ్వు ఆ మీటింగ్కి నువ్వు వెళ్ళకపోగా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. పార్టీలకు అత్యధికంగా మేము కూడా సహకారం చేస్తాం, పార్టీలు వద్దు. అక్కడే పార్టీలు మాట్లాడలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కాపు కులస్తులు పార్టీ మీటింగ్ పెట్టి మాట్లాడమనలేదే. కాపులు అందరూ ఏం చేయాలి? 2 ఏళ్ల పాలనలో కాపులకి ఏం మంచి జరిగింది, ఏం చెడు జరిగింది దాంట్లో చర్చించారు. బత్స సత్యనారాయణ గారు ఉన్నారు, అలాగే వరసాల కన్నబాబు గారు ఉన్నారు, జక్కంపూడి రాజా గారు ఉన్నారు. వాళ్ళ కాపుల్లో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకులు అందరూ అక్కడ ఉన్నారు. పెద్దలు బత్స సత్యనారాయణ గారు ఇవాళ ఈ కులానికే పెద్ద ఆయన. ఏదైనా కులానికి సంబంధించింది ఏది మాట్లాడాలన్నా ఎవరితో అన్నా మాట్లాడగల అజాత శత్రువు ఆయన. మీరు మాట్లాడి ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఏదైనా మీరు మాట ఏదైతే అన్నారో వెనక్కి తీసుకోండి. అది మీ యొక్క దానికి మీ డిగ్నిటీకి అది ఒక పెద్ద పెద్ద అసెట్ అవుతుంది. అంతేగాని మీరు అలా లేనిపోయి ఉన్నాయి లేని ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది మీరు ఇలాగే మాట్లాడుకుంటూ పోతే మాకు మాట్లాడొచ్చు, మేము మాట్లాడగలం, సమాజంలో మేము ఉన్నాం. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఈ పనికిమాలిన మాటలన్నీ మానేసి గౌరవించడం నేర్చుకోండి. ఇవాళ కాపు కులం అనేది మీ వెనకాల ఉంటది, మీ పార్టీ వెనకాల ఉంటది, వైఎస్ఆర్సీపీ వెనకాల ఉంటది, తెలుగుదేశం వెనకాల ఉంటది, బీజేపీ వెనకాల ఉంటది. ఎవరికి నచ్చిన వాళ్ళు ఉంటారు. ఏ పార్టీలు ఎవరున్నా కులం కోసం పోరాటం చేయడానికి ఆ మీటింగ్ పెట్టాం తప్ప ఇందులో ఏం స్వార్థ ప్రయోజనాలు ఎవరికి లేవు. కాబట్టి మీరు అన్న మాట ఇమ్మీడియట్ గా వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏ విధంగా మీకు బుద్ధి చెప్పాలో త్వరలో మీకు చెప్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన అపార స్పందన, కూటమి ప్రభుత్వం విధానాలపై
పెరుగుతున్న వ్యతిరేకతను చూసి అధికార పక్ష నాయకులు అసహనంతో వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏలూరు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జి కారుమూరి సునీల్ అరెస్టును ఖండిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న యువ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వార్తలు రాసినందుకు జర్నలిస్టుల కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడటం అత్యంత హేయమైన చర్య అని, విలేకరులను అమ్మకు అబ్బకు పుట్టారా అంటూ అవమానించడం సభ్య సమాజం తలదించుకునేలా చేసే వ్యాఖ్యలని వడ్డీ రఘురామనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తరపున ప్రశ్నించే మీడియాపై దాడులు, దూషణలు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, మీడియా స్వేచ్ఛను కించపరిచే ఇటువంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితులను సమర్థించలేమన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని మీడియా ప్రతినిధులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కావని, ప్రభుత్వాలు మారుతుంటాయని, నాయకులు కూడా ప్రజల తీర్పుకు అతీతులు కాదని హెచ్చరించారు. నిజాయితీ గురించి నాయకులు స్వయంగా చెప్పుకోవడం కాదని, ప్రజలే అంతిమ తీర్పు చెబుతారని అన్నారు. అధికారంలోకి వచ్చాక అహంకారంతో వ్యవహరించడం మానుకుని ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత పదజాలం ఉపయోగించడం, కాపు నాయకులపై అవమానకర వ్యాఖ్యలు చేయడం, మీడియాను లక్ష్యంగా చేసుకోవడం వంటి చర్యలు ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల కులాలను చూసి కాదు, నమ్మకాన్ని చూసి ఓటు వేశారని, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా వ్యవహరించే నాయకులకు ప్రజలే తగిన సమయంలో గట్టి సమాధానం చెప్తారని వడ్డీ రఘురామనాయుడు హెచ్చరించారు. AV9 టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం.